హాయ్ హలో వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి మామిడికాయ పులిహోర ఎలా చేయాలో ప్రాసెస్ చూద్దాము. పులిహోరలో పోపు దినుసులు, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, మినపప్పు 2 టేబుల్ స్పూన్స్, పల్లీలు మీ టేస్ట్కి తగ్గంత, పచ్చిమిర్చి 4, ఎండుమిర్చి 5. ఫ్రై అయిపోయింది కదా, ఇప్పుడు ఇవి వేద్దాం. శనగపప్పుని వాటర్లో నానబెట్టాను. ఇలా వేస్తే కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. నానబెట్టిన శనగపప్పు, కరివేపాకు, టూ టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫైనల్లీ మామిడికాయ తురుము. ఇది వేసి ఒక 5 మినిట్స్ అండి, మరి ఎక్కువసేపు కూడా ఫ్రై చేస్తే బాగోదు. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో రైస్ వేసేసుకుందాం. ఇప్పుడు రైస్ వేసుకుందాము. రైస్ వేసేసిన తర్వాత ఇది మొత్తం ఇలా మిక్స్ చేసేసుకుంటే ఒక 5 మినిట్స్ మళ్ళీ గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టేసుకుంటే మ్యాంగో రైస్ రెడీ అయిపోయింది. ఓకే అండి, ఫైనల్గా మ్యాంగో రైస్ మామిడికాయ పులిహోర రెడీ అయిపోయింది. మీరు టేస్ట్ చేయండి, నేను చూపించిన విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.